హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆ, నిజానికి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా కనిపించిన ఆ తర్వాత ఎవ్రీ మంత్ సేల్స్ అండ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎవ్రీ మంత్ పెరుగుకుంటూనే వస్తుంది. నేను దానికి సంబంధించి ఆల్మోస్ట్ 2024 ఏప్రిల్ నుంచి నా దగ్గర నంబర్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ఎస్ఆర్ఓలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే స్టేట్ ఖజానాకు ఎంత వస్తుంది రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ మంత్ పెరుగుతూ వస్తుంది. బట్ ఈ మంత్ అంటే ఇంకా ఇంకా అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంకా 2 రోజులు మిగిలింది జనవరి. బట్ జనవరిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఒక బీభత్సమైన స్ట్రోక్ తగిలింది. నిజంగా నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. సో ఆ డీటెయిల్స్తో నేను వీడియో చేస్తున్నాను. మంచి స్ట్రోక్, అదేంటో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మనందరికీ తెలుసు, హార్వర్డ్లో ఒక 5 రోజుల నాయకత్వానికి సంబంధించిన కోర్సు చేస్తూ ఉన్నారు. అది పూర్తవుతుంది. అది కాగానే ఆయన 2వ తేదీ అనుకుంటా, ఫిబ్రవరి 2 హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. వచ్చిన వెంటనే ఫస్ట్ రివ్యూ ఫ్యూచర్ సిటీ మీద పెట్టారని చెప్పి నాకు ఇందాక సెక్రటరియట్లో పనిచేసే ఒక మిత్రుడు చెప్తున్నారు, అంటే నా ప్రీవియస్ కొలీగ్. సో అంటే ఈ ఒక వారం రోజుల నుంచి కొద్దిగా ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ అప్డేట్స్ పెద్దగా లేవు, 1-2 తప్ప పెద్దగా డెవలప్మెంట్స్ లేవు. కాబట్టి ఇప్పుడు వస్తున్నందుకు నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది. తర్వాత ఫ్యూచర్ సిటీ రిలేటెడ్లో కూడా ఫస్ట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ లేఅవుట్ అప్రూవల్ కూడా వెరీ రీసెంట్గా వచ్చింది. నిజానికి మార్చ్ 12, 2025 రోజు ఎఫ్సిడిఏని ఫామ్ చేస్తూ జీవో నంబర్ 69 జారీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత ఒక 2-3 నెలల గ్యాప్తో దానికి శశాంక్ గారిని కమిషనర్గా పెట్టడం, ఆ తర్వాత దానికి ఎంప్లాయీస్ని ఇవ్వడము ఈ ప్రాసెస్, ఆ తర్వాత ఆఫీసు అదొకటి ఏర్పాటు చేయడము, తర్వాత పర్మనెంట్ ఆఫీస్ కోసం అక్కడ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం, ఫిబ్రవరిలో దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుండడం ఇది జరుగుతుంది. కానీ లేఅవుట్ అప్రూవల్స్కి సంబంధించి తగిన మెకానిజం లేకపోవడంతో, అధికార యంత్రాంగం లేకపోవడంతో, అంటే అప్లికేషన్స్ వెరిఫై చేయడం కావచ్చు, అప్రూవల్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ, దాంతోపాటు కొన్ని రాజకీయపరమైన కూడా ఓకే చెప్పడం, నోడ్ ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది ప్రాసెస్, అది అందరికీ తెలుసు అన్అఫీషియల్గా. సో అది కూడా లేకపోవడం వల్ల ఇంతకాలం రాలేదు. బట్ వెరీ ఫస్ట్ టైం మొన్న 26th జనవరి రోజు, అఫ్ కోర్స్ హాలిడే, బట్ ఏంటది యాప్ ఉంది కదా, దాంట్లో బిల్డ్ నౌ యాప్లో దానికి సంబంధించిన ఫస్ట్ లెటర్ వచ్చింది. సో ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఆ పరిధిలో ఆ అథారిటీ ఇచ్చే లేఅవుట్లు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 56 గ్రామాల్లో 19 గ్రామాలు హెచ్ఎండిఏ లిమిట్స్లోను, మిగతా గ్రామాలు మన డిటిసిపి లిమిట్స్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా 56 గ్రామాల పరిధి కూడా ఎఫ్సిడి అవుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే లేఅవుట్లన్నీ కూడా ఎవరు ఇది హెచ్ఎండిఏనా ఇది డిటిసిపినా అడగాల్సిన అవసరం ఉండదు, ఎఫ్సిడిఏనా అని అడగాలిక. అంటే నాలెడ్జ్ ఉన్నవారు, నాలెడ్జ్ లేని వాళ్ళు మళ్ళీ అది హైదరాబాద్కు 50 కిలోమీటర్ల అవతల కూడా ఇది హెచ్ఎండిఏనా, 60 కిలోమీటర్ల అవతల కూడా హెచ్ఎండిఏనా అడుగుతుంటారు, అక్కడ ఆ ఏరియా ఉండదని తెలియక. సో ఈ రకంగా ఎఫ్సిడిఏ కొత్త లేఅవుట్కు పర్మిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అతి త్వరలో మనం ఇంకా ఎక్కువ వెంచర్లను కూడా ఫ్యూచర్ సిటీ ఏరియాలో చూడబోతున్నాం. బట్ ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఉన్న అప్లికేషన్ ఫామ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అఫీషియల్గా అన్అఫీషియల్గా జరుగుతున్న పేమెంట్స్ కావచ్చు, ఆ తర్వాత డెవలప్మెంట్ ఛార్జెస్ కావచ్చు, తర్వాత డెవలప్మెంట్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటి కారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెంచర్లతో పోలిస్తే కనీసం ఒక 30% ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎఫ్సిడి ఆధ్వర్యంలో వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ వెంచర్లో చూస్తే కూడా నా దగ్గర ఉన్న వెంచర్లో అదే కాస్ట్లీ వెంచర్ లాగా కనిపిస్తున్నది. నా దగ్గర ఉన్న నా బొకేలో ఉన్న వాటిలో చూస్తే వెంచర్లలో అది కాస్ట్లీ కనిపిస్తుంది. సో ఓ రకంగా ఇది అంటే ఎఫ్సిడిఏ కొత్త లేఅవుట్లకు పర్మిషన్స్ ఇచ్చే క్రమంలోనే పాత డిటిసిపి లేఅవుట్లు 100% వ్యాలిడ్ కాబట్టి అవి కూడా ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఒక 20-30% పెరగక ముందే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రస్తుతం ఉన్న వెంచర్లలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక తెలివైన నిర్ణయం అవుతుంది.
టైమ్లీ డిసిజన్ మాత్రం ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. అది నేను ఒక అడ్వైజ్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. నా దగ్గర నాగార్జున సాగర్ వైపు అంటే ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ కు లైఫ్ సైన్సెస్ హబ్ ఏదైతే వస్తుందో అటువైపు మేడిపల్లి, నక్కర్త, తర్వాత మల్కీజ్గూడ, యాచారం వైపు వెంచర్స్ ఉన్నాయి. తర్వాత రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో కూడా ఆల్మోస్ట్ కొంగరకలాన్ నుంచి ఎండ్ రతన్ టాటా రోడ్డు ఎండ్ అయ్యే త్రిబుల్ ఆర్ దగ్గర ఎండ్ అయ్యే ఆకుతోటపల్లి వరకు కూడా వేరియస్ రేంజెస్లో డిటీసీపీ వెంచర్లు, హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇటు శ్రీశైలం రోడ్డుకు వచ్చేస్తే మహేశ్వరం, కందుకూరు, హెచ్ఎండిఏ, ఆ తర్వాత కడతాలు నుంచి అమన్గల్ వరకు మైసిగండి ఏరియాలో కూడా మన దగ్గర డిటీసీపీ వెంచర్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా అవడం వల్లనే నేను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ ఉంటుందన్న ఒక కాన్ఫిడెన్స్తో. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల నంబరు పెరిగింది, అదే రకంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. బట్ జనవరికి వచ్చేసరికి ఆదాయం అదే రకంగా నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ గణనీయంగా తగ్గుతున్నట్టుగా నాకు ఇందాక ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకు ఒక 4-5 డేస్లో ఇది అఫీషియల్ నంబర్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇవాళ నేను ఇది రికార్డ్ చేస్తున్నప్పటికీ 20-30వ తేదీ వాళ్ళ అంటే 30-31 కూడా చూసుకొని తర్వాత మనకు ఒక 4-5 రోజుల తర్వాత జనవరి రిజిస్ట్రేషన్స్ ఎంత, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో తెలుస్తుంది. కానీ కంపేర్ టు డిసెంబర్ మొదటి 28-29 రోజుల కంపేర్ చూసుకుంటేనే దాదాపు 30% ఫాల్ కనిపిస్తుందని చెప్తున్నారు. నాకు కొన్ని 4-5 SROలలో తెలిసిన మన డాక్యుమెంట్ రైటర్స్ నేను కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నాకు వచ్చిన సమాచారం ఇది. సేమ్ టైం సెక్రటరియట్లో కూడా దీన్ని క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాను. బట్ ఓవరాల్గా ఎందుకు ఇది అంటే ఒక 2-3 కారణాలు చెప్తున్నారు. ఏంటి అంటే ప్రధానమైన కారణం గోల్డ్ అండ్ సిల్వర్ దెబ్బ గట్టిగా పడింది. రెండోది సంక్రాంతికి సందర్భంగా ఆల్మోస్ట్ ఒక 10 days కంప్లీట్గా ఒక హాలిడే మూడ్ ఉండడం, హాలిడేస్ ఉండడం, తర్వాత హాలిడే మూడ్ ఉండడం. హాలిడేస్ అనేది అఫీషియల్ హాలిడేస్, అది కాకుండా హాలిడే మూడ్ ఉండడం. ఈ 2 కారణాల రీత్యా రిజిస్ట్రేషన్ల సంఖ్య అదే రకంగా తర్వాత ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. సో దాని అర్థం ఏంటంటే రియల్ ఎస్టేట్ స్తబ్దుగా మారింది జనవరిలో అని. ఆ వివరాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గోల్డ్ రష్ అని మనకు డీటెయిల్స్ కనిపిస్తుంది. రష్ ఎంత గోల్డ్ పెరుగుతుంటే అంతంత జనాలు పెరుగుతున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే తగ్గుతుందేమో, కొనుగోలు తగ్గుతాయేమో రేటు పెరగడం వల్ల అనుకుంటున్నారు. కానీ బంగారు దుకాణాలలో, జ్యువెలరీ షాప్లలో ఏం రద్దీ అది అబ్బాబ్బా బీభత్సంగా కనిపిస్తుంది. కానీ ఓవరాల్ క్వాంటిటీ తగ్గుతుంది, రెవెన్యూ పెరుగుతుంది, కానీ క్వాంటిటీ తగ్గుతుంది. అంటే సేల్ అయిన కూడా చెప్తాను నేను, ఏ సంవత్సరం ఎంత జరిగిందనే సేల్ కూడా చెప్తాను నేను. వెండి బంగారం కొనుగోలు, జనం పరుగు, ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు, షాపుల ముందు క్యూ కట్టి మరి కొనుగోళ్లు, నగల కంటే బిస్కెట్లు, బార్లకే కొనుగోలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారనేది డీటెయిల్స్ కనిపిస్తుంది. నగల దుకాణంలో కిక్కిరిసిన రద్దీ అనేది. తర్వాత గత 10 రోజుల్లో గోల్డ్ ఎలా పెరిగింది అనేది కూడా కనిపిస్తుంది. జనవరి 20వ తేదీన 24 క్యారెట్ల బంగారం 1,52,500 ఉంటే ఇవాళ 29 నాటికి అది 1,84,220 పెరిగింది. దాదాపు 32,000 ఒక 10 రోజుల వ్యవధిలోనే పెరిగిన పరిస్థితి. తర్వాత వెండి జనవరి 20వ తేదీన 3,20,000 ఉంటే 29వ తేదీ 4,16,000 అయ్యింది. దాదాపు ₹1,00,000 పెరిగిన పరిస్థితి. సో ఇది క్లియర్గా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవారు కూడా ప్రస్తుతం బంగారం, వెండి వైపు మారిపోయారు. హైదరాబాద్ నగరంలోని చెంగిచెర్లలో ఇల్లు నిర్మించే ఒక బిల్డర్ ఇటీవల 1/4 కిలో బంగారం, 5 కిలోల వెండి కొనుగోలు చేశారు. ఇల్లు కట్టి ఏడాదిన్నరకు అమ్మితే 10-15 లక్షలు మిగిలితే ఎక్కువ. బంగారం, వెండితో రోజుల్లోనే అంత లాభం వస్తుంది అనేది ఆయన వాదన. 2 రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్లో స్తబ్దత ఏర్పడింది. జనవరిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కోసం దాచుకున్న నగదును, బంగారాన్ని కూడా, నగదునేమో డైరెక్ట్గా గోల్డ్ కొంటున్నారు, బంగారం ఇంట్లో ఉంటే దాన్ని బ్యాంకులో పెట్టి కుదవబెట్టి దాని మీద బంగారు లోను తీసుకొని మళ్ళీ బంగారం కానీ వెండి కానీ కొంటున్న పరిస్థితి. సో అది ప్రధానంగా దెబ్బపడింది. దానికి తోడు జనవరి 10 నుంచి జనవరి 20వ తేదీన మధ్య హైదరాబాద్ పూర్తిగా ఆల్మోస్ట్ అంటే చాలా గణనీయంగా జనాభా తగ్గింది. తెలంగాణ జిల్లాలకు వెళ్ళిన వారు వెంటనే తిరిగి వచ్చినా కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన వారు మాత్రం కొద్దిగా రావడానికి టైం తీసుకోవడం వల్ల అది కొద్దిగా ఏర్పడ్డది. ఈ 2 ప్రభావాల కారణంగా దెబ్బ పడింది అనేది ప్రధానంగా సారాంశం. ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్ దెబ్బ గట్టిగా పడింది రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద. దాంతోపాటు పండుగ ఒక 10 రోజుల పాటు స్తబ్దత నెలకొనడం కూడా కొంత ఎఫెక్ట్ పడిన పరిస్థితి. బట్ మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఖచ్చితంగా పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్లో రివ్యూస్, మళ్ళీ దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయి కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటుంది.
ఇది అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను ఎప్పుడు పాజిటివ్గా చెప్తుంటాను. నాకు తెలిసి వెరీ ఫస్ట్ టైం అనుకుంటా ఒక డౌన్ఫాల్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను జనవరి ఇంపాక్ట్కి సంబంధించిన ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా వీడియోను హైప్ చేస్తే మరింత థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.